ఓం यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క సత్యత ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సువర్తులమ్మ గారు ప్రొస్టేట్ గ్రంథి అని ఇంగ్లీష్లో చెప్తున్నారు, కానీ మూలాధార చక్రం అంటున్నారు. మూలాధార చక్రం ఎక్కడుంది? ప్రొస్టేట్ గ్రంథి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ దొరికిపోతారు. అందుకని ఉన్నట్టుగా చెప్పాలి. వీర్యకోశం అనండి. స్వాధిష్టాన చక్రం వీర్యకోశంలో ఉంటుంటుంది. అక్కడి నుంచి కదా బయలుదేరేది. మీ అభిప్రాయం ఏంటంటే వచ్చేవారు ఎక్కడి నుండి వస్తున్నారు అంటే ఇంటి నుంచి వస్తున్నారు. ఇప్పుడు ఈ సమయంలో ఇంటి దగ్గర ఉంటారు, ఇంటికెళ్ళే వస్తున్నారు. స్వస్య చ అధిష్టానం స్వాధిష్టానం, తన యొక్క నివాస స్థానం ప్రొస్టేట్ గ్రంథి. అక్కడి నుంచి పెళ్లి చేసేటప్పుడు అమ్మాయిని బయటకు పంపడం, కోడల్ని ఇంటిలోకి తెచ్చుకుని ఏ రకమైతే ఇంటి నుంచి బయటకు పిల్లల్ని చదువుకోవడానికి కానీ వివాహంతో కానీ బయటకు ఎట్లయితే పంపడం జరుగుతుందో, గర్భాధానంతో జీవాత్మలు బయలుదేరేది కూడా ఈ యొక్క ప్రొస్టేట్ గ్రంథి వీర్యకోశం నుంచే. మూలాధారం ఎక్కడ ఉంటదంటే మలద్వారము వెన్నుపూస మధ్యలో, రెండు తొంటి ఎముకల మధ్యలో వెన్నెముక కింది భాగంలో, అక్కడ మూలాధార చక్రం ఉంటుంది. అందుకని దీన్ని గ్రహించాలి మనము. ఇక్కడ ఆధ్యాత్మికంలో మొహమాటము పడరాదు. మీరు చెప్తున్నటువంటి విషయము ఒక ఋషిక, ఒక ఆధ్యాత్మిక గురుమాత, ఒక సమాధిస్థ సాధ్విగా చెప్తున్నటువంటిది. ఆ ఉచ్చకోటి స్థానంలో ఉన్నత శిఖరంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని చెప్తున్నారు. ఈ భౌతిక యుగంలో ఉండేటువంటి ఈ బిడియం, ఈ యొక్క మొహమాటం, ఇవన్నీ వదిలేయాలి. మీరు సాక్షాత్కారం గావింపజేస్తున్నారు. ఆ దృష్టితో చెప్తే మీరు ఇలా చెప్పాలి. ఇక ఈ భౌతిక విషయంలో నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనేటువంటి భాషలో చెప్తే ఆ విషయాన్ని ఎత్తొద్దు. ఆ విషయం ఉండకూడదు ఆచార్య. ఇప్పుడు మరి మీరు విషయాన్ని ఆ రకంగా పట్టుకున్నారు కాబట్టి మీరు చెప్పాల్సిందే. అక్కడ ఎవరైనా సైన్స్ వాళ్ళు, సైంటిస్టులు, ఎవరైనా మేధావులు ఉన్నట్టయితే మీరు తప్పు చెప్తుంటే మీ విషయం మీద దృష్టి పెట్టరు. ఇక అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతుంది ఆచార్య, ధన్యవాదాలు. ఇంత వివరంగా తెలియదు ఆచార్య, అందుకని మరి సవరించడం దాని గురించే జరుగుతుంది. అవునండి, ధన్యవాదాలు. సత్యార్థ ప్రకాశం రెండవ సముల్లాసం భూత ప్రేతముల ప్రసంగము నడుస్తున్నది. ఈ భూత ప్రేతముల యొక్క ప్రసంగంలో ఒక దృష్టాంతం ఏంటంటే, బాగా తిని గాలికి తిరిగేవారు, పని పాట లేకుండా తిరిగేటువంటి వారు ఒకరోజు పార్టీ చేసుకొని, ఆ పార్టీలో మాటలో మాట ఎంతవరకు వచ్చిందంటే, రాత్రిలో మన ఊరి చివరన ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రాగలవా అనేటి ప్రసంగం వచ్చింది. అంటే వస్తాను. ఇంకొక అతను ఏమన్నాడంటే, అది మామూలు మర్రి చెట్టు కాదు, దాని మీద దయ్యాలు ఉంటాయి అని అన్నాడు. అంటే అవుతుంది. ఉంటే నాకేం భయం అని మరొక అతను అన్నాడు.
సరే, అయితే వెళ్ళిరా, నువ్వు అక్కడికి వెళ్ళి ఈ మేకును ఆ మర్రి చెట్టుకు కొట్టి రావాలి అని చెప్పేసి. ఎప్పుడు? మధ్యరాత్రి 12:30 తర్వాత వెళ్ళి ఆ మర్రి చెట్టుకు మేకు కొట్టి రావాలి అనేటువంటిది షరతు పెట్టుకున్నారు. నువ్వు కొట్టి వచ్చావంటే ఇక నీకు ఇది ఈ రకంగా బహుమానం అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఇక దుప్పటి కప్పుకొని ఆ మధ్యరాత్రి అయిన తర్వాత మర్రి చెట్టుకు చాలా దూరంలో వీళ్ళందరూ నిలబడ్డారు. అతను ఒక్కడే దగ్గరికి వెళ్ళాడు. మెల్లగా భయపడుకుంటూ, దుప్పటి కప్పుకొని భయపడుకుంటూ వెళ్ళాడు. ఇక తడబడుతూనే ఆ యొక్క మర్రి చెట్టుకు మేకును కొట్టాడు. మేకును కొట్టి ఒకేసారి వెనుకకు తిరిగి పరిగెత్తాలనుకున్నాడు. ఆ కప్పుకున్న దుప్పటి అక్కడ ఒక కొమ్మకు చిక్కుకుంది. ఇక అరుచుకుంటే ధడామ్మని పడిపోయాడు. అయితే ఊపిరాడి చచ్చిపోయాడు. ఇక ఇతడి అరుపు విని వాళ్ళు ఒకటే పరుగు ఊర్లోకి. మనవాడిని దెయ్యం పట్టుకునేది అని చెప్పేసి వాళ్ళంతా దివిటీలు, కర్రలు, కత్తులు పట్టుకొని వచ్చి చూసేసరికి ఏమున్నదంటే వాడు చచ్చిపోయినాడు. ఏమైంది అని చూస్తే ఏంటంటే అతడు కప్పుకున్న దుప్పటి అక్కడ ఒక దానికి ఎండిన కర్ర చిక్కుకొని ఉన్నది. అతడు వెనుకకు తిరిగి చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే దయ్యమే నన్ను పట్టుకున్నది అనేటువంటి భావంలో వెనుకకు తిరిగి చూసుకోలేకపోయాడు. అందు గురించి ఈ దుర్ఘటన జరిగింది. అర్థమవుతుందా? అందుకని దయ్యాలు భూతాలు అనేటువంటివి ఉండవు. ఇంకా సత్యార ప్రకాశం 2వ సముల్లాసం 23వ పుటలో ఉన్మాది వంటి రోగములు, భూత ప్రేతాదుల వంటి భ్రాంతులు ఈ యొక్క ప్రకరణంలో చూడండి. ఒకడొక ప్రాణి మరణించినప్పుడు ఆ ప్రాణికి సంబంధించిన జీవుడు పాపపుణ్యవశుడై పరమేశ్వరుని వ్యవస్థ వలన సుఖదుఖ రూపమున ఫలమున అనుభవించుటకు జన్మాంతర ధారణము చేయును. ఇది ఏంటంటే రెక్కాడితే గాని డొక్కాడైనటువంటి పరిస్థితుల్లో దినమంతా కూలి పని చేసినప్పుడు, నెలంతా పని చేసినప్పుడు, నెల అంతా పని చేసినతడు నెల జీతం తీసుకోవడానికి, దినమంతా పని చేసినతడు ఇక సాయంత్రానికి దినభత్యం ఆ రోజువారి కూలీ తీసుకోవడానికి వెళ్ళినట్టుగా ఈ యొక్క జీవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏమేమైతే కర్మలు చేశాడో ఆ కర్మలకు ఫలితము ఆశించడానికి, కర్మలకు ఫలితం పొందడానికి భగవంతుని చెంతకు వెళ్ళినప్పుడు, పునర్జన్మ కోసం వెళ్ళినప్పుడు ఈ జీవుడైతే వెళ్ళిపోయాడు. ఇక మిగిలినటువంటిది శరీరం. ఆ శరీరాన్ని శవం అంటాము. ఆ శవమే ప్రేతం. అవినాశియగు పరమేశ్వరుని ఈ వ్యవస్థకు ఎవడైనా నాశనం చేయగలడా? అంటే అవినాశి అయినటువంటి పరమేశ్వరుని ఈ వ్యవస్థను ఎవడైనా నాశనం చేయగలడా? అంటే జీవుణ్ణి నాశనం చేస్తాడా? జీవుడికి నాశనమే లేదు. మరియు ఈ యొక్క జన్మను నాశనం చేస్తాడా? జన్మను నాశనం చేయడం అంటే, జన్మ లేకుండా చేయడం అంటే జీవన్ముక్తిని పొందడం. కాబట్టి ఇక్కడ అవినాశి అయినటువంటి పరమేశ్వరుని యొక్క ఈ వ్యవస్థను ఎవడైనా నాశనం చేయగలడా? ఎవడు చేయలేడు. అందుకని అజ్ఞానులు వైద్యక శాస్త్రమును, పదార్థ విద్యను చదవక, వినక, విచారింపక సన్నిపాతము వంటి శారీరక రోగములకు, ఉన్మాదము, పిచ్చి, మున్నగు మానస రోగములకు భూతములు, ప్రేతములు అని నామములు పెట్టుచున్నారు. అంటే ఏ వ్యవస్థను నాశనం చేయగలడు అనేటువంటి ప్రశ్న ఏదైతే వచ్చిందో, అవినాశి అయినటువంటి పరమేశ్వరుని ఈ వ్యవస్థను ఎవడైనా నాశనం చేయగలడా అనేటువంటి ప్రశ్న ఏమిటి అంటే, అజ్ఞానులైనటువంటి వారు వైద్య శాస్త్రమును, పదార్థ విద్యను చదవక, వినక, విచారింపక సన్నిపాతము వంటి శారీరక రోగములకు, ఉన్మాదము, పిచ్చి, మున్నగు మానస రోగములకు, భూతములు, ఈ మానసిక రోగాలు,
ఈ మానసిక రోగాలకు భూతములు ప్రేతములు అని పేర్లు పెడుతున్నారు. ఈ పేర్లు పెట్టి ఈ భగవంతుని వ్యవస్థను ఎవరైనా విచ్ఛిన్నం చేయగలరా? భగవంతుని యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ సన్నిపాతము అంటే ఏంటంటే ఇది ఒక రకంగా పిచ్చి అన్నట్టుగా. ఆ పిచ్చి ఎటువంటిది అని అంటే మస్తిష్కం సరిగా పనిచేయక, గతమంతా గుర్తులేక, ఏదో ప్రగల్భాలు పలకడం అటువంటివి జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి ఇక మా బట్టలన్నీ చింపేసుకొని ఇక రోడ్డు మీద ఏది కనబడితే అది నాకు కావాలని, ఇక ఎవరు కనబడితే వారిని కొట్టడానికి వెళ్ళడం, అటువంటి ఈ శారీరక రోగములకు ఉన్మాదం అంటే పిచ్చి వంటి మానస అంటే మానసిక రోగాలు. దీనికి ఏంటంటే పొట్ట శుద్ధి చేసి మంచి ఈ యొక్క బుద్ధివర్ధక వస్తువులను ఇచ్చి వారికి ఏకాంతము, మంచి నిద్రని ఇవ్వాలి. పిచ్చాసుపత్రిలో తీసుకెళ్తే వాళ్ళు చేసేది ఏంటి అని అంటే వారికి ఇంజక్షన్లు ఇచ్చి పడుకోబెడతారు, మందు మాత్రలు ఇచ్చి వారిని పడుకోబెడతారు. మంచి నిద్ర కావాలి. నిద్ర ఉంటే తుమ్ములు వచ్చినటువంటి వారికి పిచ్చి ఉండదు. గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. నిద్ర అనేటువంటిది, తుమ్ములు అనేటువంటివి వస్తాయి. తుమ్ముల యొక్క అభిప్రాయం ఏంటంటే మస్తిష్కాన్ని కదిలించడం. తుమ్మేటప్పుడు మస్తిష్కాన్ని కదిలించాలి, సత్వర లాభం పొందాలంటే నోరు మూసుకోవాలంటే చేయితోటి మూసుకోవాల్సిన అవసరం లేదు. తుమ్ము వచ్చినప్పుడు ముక్కుతో మాత్రమే తుమ్మితే ఈ మస్తిష్కం అదురుతుంటది. ఇట్లా కదిలినప్పుడు ఈ నరాలు, ఈ తంతువులు ఏవైతే ఉంటాయో వాటికి అందనటువంటి రక్త ప్రసరణ అందిపోతుంటుంటది. తద్వారా అవి సక్రియంగా పనిచేస్తుంటాయి. అందుగురించి ఈ యొక్క ఏ చేతనైనా ఈ యొక్క నరాలు పనిచేయనప్పుడు, నరాలలో రక్తము ఆగిపోయినప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ తుమ్ము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. నిద్ర, వారికి పూర్తి మంచి నిద్ర ఇవ్వాలి. కాలక్షేపం, నవ్వడం, ఆనందదాయకంగా వారికి ఉత్సాహవర్ధమైనటువంటి ఈ యొక్క ప్రణవముని గారు వారు ఒక ఆవిడను తీసుకొచ్చారు, శోభమ్మ. వారు ఇదివరకు వచ్చేవారు, ఇవాళ రాలేదు. వారు చెప్పేవారు ఏంటంటే మా అబ్బాయికి పరిస్థితి ఈ రకంగా ఉండి 25 సంవత్సరాలు ఎంత అవస్థ పడ్డదంటే అంత అవస్థ. ఆవిడ చెప్తున్నది ఏంటంటే అతడికి నచ్చింది చెయ్యాలి అంతే. అతని మస్తిష్కం సరిగా లేదు, అది వేరే విషయం. కానీ అతనికి నచ్చింది చెయ్యాలి. అతను 3-4 రోజుల వరకు స్నానం చేయకపోయినా, మరియు ఆ మాసిన బట్టలు, అండర్వేర్ సైతం ఉతికితే ఓర్చేవాడు కాదు. నువ్వు ఎందుకు ముట్టుకున్నావు అనేవాడు. ఆ రకంగా వారికి అంటే ఇక్కడ అభిప్రాయం ఏంటంటే అటువంటి వారికి విరుద్ధంగా చేయకూడదు. వారికి అనుకూలంగా చేస్తూనే వారిని మన దారికి తెచ్చుకోవడం, ఇది వారు చేసినటువంటి చికిత్స. ఒక తల్లిగా తాను దగ్గరుండి అన్నింటిని సహించుకొని అతను కావాలనే చేస్తూనే ఏ మాత్రం ఇంటిలో అందరూ అతనికి విరుద్ధంగా, అందరికీ అతడంటే అతనికి కోపం. అటువంటిది ఈ అమ్మ మాత్రమే తను అనుకున్నదే చేస్తున్నది. కాబట్టి అమ్మ ఏదంటే అది. అమ్మ ఏ రకంగా అంటే ఆ రకంగా. ఏ రాత్రి లేచి నాకు అన్నం కావాలంటే అన్నం వండి పెట్టడం, నాకు ఏది కావాలంటే అది చేసి పెట్టడం, ఆ రకంగా ఆమె చేసింది. కాబట్టి అమ్మ అంటే ప్రేమ. ఆ పిచ్చితనంలో ఉన్నప్పుడు కూడా. అందుకని వారికి ఇక్కడ రహస్యం ఏమి తెలుస్తున్నది అంటే వారు నా బిడ్డ నా కళ్ళ ముంగటికి వెళ్ళి బయటకు పోకూడదు, వాడు ఏది చేసినా నేను సహించుకుంటానని 25 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఆ రకంగా చేసి మంచివన్నీ చేసుకున్నది. ఇప్పుడు వాళ్ళు మంచిగా. ఆ రకంగా ఇక్కడ ఏంటంటే నెగటివ్ గా చేయకూడదు. మనం ఏమంటామంటే అరే చెప్తే వినపడతలేదా, కూర్చోండి, ఈ భాష మాట్లాడద్దు. ఈ భాష ఎక్కడ దెబ్బతీస్తుంది అంటే ఏదైతే వాళ్ళకు చెయ్యాలి ఏదైనా అనేటువంటి ఉత్సాహం ఏదైతే ఉవ్వెత్తుకు వస్తుంటుందో, నువ్వు వద్దు చెయ్యొద్దు అని మనం విరుద్ధంగా మాట్లాడేసరికి ఆ ఎనర్జీ ఎటుపోవాలి. ఆ ఎనర్జీ
ఉరికొచ్చి ఉరికొచ్చి గోడకు గుద్దుకున్నట్టుగా అవుతుంటది. అందుకని ఆ ఎనర్జీకి మనము ఊర్జా శక్తికి మనం ఒక దిశనివ్వాలి. అలా కాదు నాన్న, ఇలా చేయాలి. నువ్వు మంచోడివి కదా, మంచోడివైతే ఇలా చేస్తావు. ఆహా! నీకు ఇది కావాలా అని మనం ఆ దృష్టికోణాన్ని మరల్చాలి. మన వైపు తిప్పుకోవాలి. తిప్పుకుంటే ఆ రకంగా ఆ ఎనర్జీ అనేటువంటిది అదే ఉత్సాహాన్ని ప్రేరేపణిస్తూ మంచితనంగా మారుతుంటదన్నట్టుగా. ఇదంతా మర్చిపోయి వీళ్ళు దీనికి భూతములు, ప్రేతములు అని పేర్లు పెడుతున్నారు. పేర్లు పెట్టి భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తుంటారు. చేతబడులు, ఈ దెయ్యం పట్టడము, ఈ యొక్క ఈ ఇవన్నీ, ఈ పసుపు కుంకుమలు, ఈ నిమ్మకాయలు, ఇవన్నీ ఎవరి మీద పనిచేస్తాయంటే ఎవరైతే మానసికంగా బలహీనంగా ఉంటారో, దుర్బలంగా ఉంటారో, బుద్ధితోటి పని తీసుకోకుండా ఉంటారో, అటువంటి వారు పిరికి వారుగా ఉంటారో వారి మీద పనిచేస్తాయి. ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉండి జపము, ధ్యానము, సంధ్య, అగ్నిహోత్రం చేస్తుంటారో వారి మీద ఇవి పని చెయ్యవు, నిజాయితీగా కనుక చేసినట్టయితే. అందు గురించి మన ఇంటిలో ఎన్నోసార్లు ప్రయోగాత్మకంగా చూసినటువంటి రహస్యం ఏంటంటే, పిల్లలు యజ్ఞం చేయనివ్వట్లేదని, అల్లరి చేస్తున్నారని, వాళ్ళను తినడానికి బయట ఏదైనా వస్తువు ఇచ్చి వాళ్ళని బయట కూర్చుండబెట్టి వీళ్ళు చేస్తుంటారు. కానీ అక్కడ ప్రయోగాత్మకంగా చూసింది ఏంటంటే, కొద్దిసేపు మనం యజ్ఞం చేసిన తర్వాత వాళ్ళు స్వయంగా వచ్చి కూర్చుంటారు, అల్లరి చేయడం మానుకుంటారు. వాళ్ళు కూడా నేను చేస్తానని చెప్పేసి ముందుకు వస్తారు. ఈ ప్రయోగం మీరు కూడా ఎవరైనా చూసారా? కనపడిందా? చేస్తారు ఆచార్య. మా ఇంట్లో మా మన్మరాన్ని ఇద్దరు కూడా కూర్చుంటారు ఆచార్య యజ్ఞం చేసేటప్పుడు. వారు అల్లరి చేస్తుండేటప్పుడు అల్లరి చేస్తున్నారని మనం వదిలేస్తుంటాం. వదిలేయకూడదు. మనం చేసేది మనం చేస్తూ ఉంటే వాళ్ళు కొద్దిసేపే అల్లరి చేస్తారు, మళ్ళీ వచ్చి మన పక్కన కూర్చుంటారు. నెమ్మదిగా మన ముందుకు వచ్చి నేను కూడా చేస్తాను అని చెప్పేసి మన చేతి నుంచి తీసుకొని చేస్తారు. చూసారా? అవునాచార్య. మా పెద్ద మన్మరాలు సామాగ్రి వేస్తా, నెయ్యి వేస్తా చేస్తారు ఆచార్య, చేస్తారు. అదే బాలరాజు గారికి అదే దారి అన్నట్టుగా. స్వామి పూనకం అని వస్తుంది చూడు, సవారైతుంది, అది ఎందుకు వస్తుంది స్వామి? ఏమంటారు? పూనకం అని సవార్లాగా అవుతాడు. మంచి గుర్తు చేశారు. ఓం ప్రకాష్ చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో ఈ యొక్క ఏమంటారు దీన్ని, ముస్లింలు పీర్ల పండుగ ఉంటది కదా, ఆ పీర్ల పండుగ వచ్చినప్పుడు అందరూ కలిసి చూడడానికి వెళ్తున్నారు అన్నట్టుగా. అందులో ఒకతనికి ఈ పూనకం వస్తుంటది అన్నట్టుగా. ఆ పీర్లను చూడగానే ఇట్లా ఒకరి మీద భుజాల మీద చేతులు వేసుకొని ముగ్గురు కలిసి నడుస్తున్నారు. ఆ మధ్యలో ఉన్నవాడికి పూనకం వచ్చింది. ఆ పీర్లను చూడగానే ఈ చేతిని ఇటు జాడించాడు, ఆ చేతిని అటు జాడించగానే ఆ భుజాల మీద చేతులు వేసుకున్న వాళ్ళకి దెబ్బ తగిలితే నీ మమ్మల్ని దాన్ని కొడతావరా అని చెప్పేసి వాళ్ళు తన్నుడదండి. అదే అతనేమంటున్నాడంటే, అరే నన్ను తన్నగట్ట నాకు తుర్కదేవుడు వచ్చిందంటే. అర్థమైందా? అంటే దేవుడు వచ్చిన వాడికి తన్నకుండురా అని మామూలు భాష మాట్లాడి నాకు తుర్కదేవుడు వచ్చిండే అని అన్నది. అంటే ఇదంతా తెలుస్తుంది కదా. మళ్ళీ ఇంకొకటి, ఎవరికైతే దేవుడు వచ్చాడని అంటున్నారో వారికి వారి దేవుడిని బయట పెట్టాలి అని అంటే వారికి పరిచయం లేని వ్యక్తులను దూరం చేసేసి అపరిచితులైనటువంటి వ్యక్తులను ముందట పెట్టండి. ఎవరైతే పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఇట్లాగా, నీకు ఇట్లా అయింది, నువ్వు ఇట్లా చేయి అని ఏదైతే చెప్తుంటారో వాళ్ళు పరిచయస్తులు. అటువంటి వాళ్ళను తీసేసి ఏ పరిచయం లేకుండా, ఏ సూచన లేకుండా కొత్త వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టండి. వైద్యక శాస్త్రంలో నాడీ చూసేటువంటి వారు కూడా వచ్చినటువంటి వాళ్ళను అక్కడ డాక్టర్ దగ్గర, వైద్యుని దగ్గర కూర్చుంటారు. ఆ కూర్చుండడం కారణం ఏంటంటే వారు వచ్చినప్పుడు యొక్క నడవడం వల్ల రక్త ప్రసరణ అనేటువంటిది తీవ్రంగా ఉంటుంటది. అది శ్వాస ప్రశ్వాసాలు ఎక్కువగా ఆడుతుంటాయి కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత ప్రశాంతంగా అవుతుంటారు.
అప్పుడు ఆ సహజమైనటువంటి స్థితిలో నాడి జోడడం జరుగుతుంటాయి. అయితే మా మిత్రుడు ఒక అతడు అడిగాడు, మీరు కూడా నాడి చూస్తారు కదా, నాడితోటి ఏం తెలుస్తుంది అని అంటే, ఏం తెలుస్తుంది అని అంటే అక్కడ ముందు కూర్చుండబెట్టినప్పుడు వారి వచ్చి కూర్చున్నప్పటి నుంచి వారి నంబర్ వచ్చే వరకు, వారు వైద్యుని ముందుకు వచ్చే వరకు ప్రతిసారి వారిని ఇటు అటు చూసుకుంటూ అన్ని చేసుకుంటూ వారి మీద దృష్టి సారిస్తారు, ప్రతి ఒక్కరి మీద. చూసినప్పుడు వారి ముఖం కవలికలు, వారి భావభంగిమలతోటి పట్టుకుంటారు. ఇక ఇక్కడికి రాగానే వారికి హర్యానాలో భీవండి అనేటువంటి పట్టణం ఉంది. దాంట్లో సత్యదేవ్ వాసిష్ఠ్ గారు అనేటువంటి మా గురుకులం యొక్క స్నాతకుడే ఉండేవాడు. చాలా పేరు మోసినటువంటి వైద్యుడు. ఇంకా అతడు చూసేవాడు అనమాట. అయితే నన్ను అడిగే, ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను అడిగాడు అనమాట మా మిత్రుడు, ఈ నాడి ఎట్లా దొరుకుతుంది అని అంటే, చెప్ప పెట్టకుండా తీసుకొచ్చి ముంగట కూర్చుండబెట్టు, నాడి దొరకదు. ఎందుకనంటే వారు కొంతసేపు అక్కడ కూర్చుండాలి. ఇటువంటి దాని విషయంలో ఒక నాటకం కూడా చూసాం కదా, అది ఇద్దరు ఆట పట్టించేటువంటి వాళ్ళు, వైద్యుడు మంచి వైద్యుడిని అతన్ని ఎంతవరకు నిజాయితీగా చేస్తున్నాడో చూద్దామని చెప్పేసి ఆ పచ్చి బాలింతను ముఖం చూపెట్టకూడదు, పరాయి మగవాళ్ళ దగ్గర రాకూడదు కాబట్టి నాడి చూడమని అంటే, మరి ఆమెనైనా నా దగ్గరికి తీసుకెళ్ళండి, నేనైనా నన్నన్నా ఆమె దగ్గరికి తీసుకెళ్ళండి అంటే వాళ్ళు ఆ వైద్యుడిని ఆమె దగ్గరికి తీసుకెళ్ళారు. మరి ఆమె ఎక్కడ ఉన్నది అని అంటే పక్క రూమ్లోనే. మరి ముందు తీసుకెళ్ళమంటే పరాయి మగవాళ్ళ ముందు రారు కదా అని అంటే, సరే ఆమె చేతికి దారం కట్టి నాకు ఇవ్వండి అంటే వాళ్ళు దారం కట్టి ఇచ్చారు. అప్పుడు అతడు కొద్దిగా ఆలోచించి ఏమని చెప్పానంటే, ఈ బర్రెకు ఆ పల్లిపిండి పెట్టండి, పచ్చిగడ్డి వేయండి, మంచి పాలు ఇస్తుంది అని చెప్పాను. అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారనమాట, మేము బర్రె చెవికి కట్టామని ఎట్లా తెలిసింది అంటే మనిషిది గమనిస్తాడు. అదే ఈ రకంగా దయ్యాలు పట్టిన వారికి ఇది దేవుడు వచ్చి సిగముగ వాళ్ళకి ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకొచ్చి ముందు కూర్చుండబెట్టడం ఒకటి, నిప్పులు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పోస్తే కాలకూడదు. దేవుడైనప్పుడు పంచమహాభూతాలు వారి మీద ప్రభావం చూపెట్టవు కదా, మరి వాళ్లకు ఇవి చూపించాలి. కొరటతో కొట్టిన దెబ్బ తగలకూడదు వారికి, మనకంటే తగులుతుంటది, మనకేది లేదు కాబట్టి ఇవన్నీ చూడాలి. అదైతే ఎవరు ముగ్గురు స్నేహితులు పోతున్నప్పుడు మధ్యలో ఉన్న అతనికి సిగం వస్తే అతను ఊగి చేతులు ఇట్లా జాడించుకోవాలి, ఓహో అని అన్నప్పుడు వాళ్ళ చేతులు దెబ్బతలితే వాళ్ళు ఈడ్చి తన్నుడు అనేది ఏమంటున్నాడు, అరే తన్నకంగా నాకు తుర్కదేవుడు వచ్చిందండి. తుర్కదేవుడు వచ్చినాక వీళ్ళు తన్నేది నీకు ఎట్లా తెలుసు, మళ్ళీ ఈ భాష ఎట్లా మాట్లాడుతుంది, నువ్వు దేవుడి భాష మాట్లాడాలి కదా. ఇదంతా ఒట్టిదే. అక్కడ ఎదుర్కొనేవారు లేరు, గట్టిగా ఎదురు ప్రశ్నించేవారు లేరు. ఈ అమాయకుల దగ్గర ఇవన్నీ నాటకాలు సాగుతాయి. అర్థమవుతుందా? ఆచార్య మానసిక రోగాలే ఆచార్య, అంతే, మానసిక రోగాలే. అటువంటి వారికి మంచి నిద్ర కావాలి. ఇవి ఎక్కువ శాతం ఆడవాళ్ళలో ఉంటాయి. ఇవి ఎక్కువ శాతం ఆడవాళ్ళలో ఉంటాయి, మగవాళ్ళలో చాలా తక్కువ. ఆడవాళ్ళలో ఎందుకు ఎక్కువగా ఉంటుంటాయి అంటే, వాళ్ళది ఈ యొక్క పెళ్ళి ఉన్నది, ఇంకేదో కారణం చేత వాళ్ళ పీరియడ్స్ను ఆపేస్తారు కదా, ఆ రహస్యాలు, దాని యొక్క వికారం ఈ రకంగా వస్తుంటది. ఇది ఎక్కువ శాతం ఎప్పుడు అంటే బహిష్టు ఆగిపోయే సమయంలో ఎక్కువ వరకు బయటపడుతుంది. అప్పుడు లేని మార్పులన్నీ వస్తుంటాయి, ఆ సమయంలో బయటపడుతుంటది. అంతేగాని యవ్వనంలో ఉన్నప్పుడు రాదు. పిల్లలను కంటున్నప్పుడు, ఇద్దరి పిల్లలను కంటున్నప్పుడు రాదు. పిల్లలను కనటం ఆగిపోయాక అప్పుడు ఎక్కువ శాతం రావడం జరుగుతుంది. ఏమి అట్లా చూస్తుంటారు? అర్థమవుతుందా? అర్థమవుతుంది. అది గమనించండి. అందుకని దాంట్లో యథార్థం ఏమి ఉండదు. ఆ రోగములకు ఔషధ సేవనము, ఉచిత పథ్యములు చేయడము మరియు ఆ అన్నపానీయాలను సేవిస్తే ఈ ధూర్తులు, పాఖండులు, అనాచారులు, స్వార్థపరులు నగు వారికి నానా విధులను
పరులకు వారికి వశులై పాకి పని చేయువారు బంగి మాలమాదిగలు శూద్రులు మ్లేచ్చులు మున్నగు వారు విశ్వసించి నానా విధములకు వంచనములకు లోనై ఉచ్ఛిష్ట భోజనము చేయుచు మిథ్యా మంత్రతంత్రములకు వశులై దారాలు తాయెత్తులు కట్టించుకొని తిరుగుచుందురు. ఈ రకంగా ఏంటంటే గోపాల అనేటువంటి సినిమాలో సరిగా చూపించలేదు, కానీ పీకే అనే దాంట్లో ప్రత్యక్షంగా చూపించారు. హిందీలో వచ్చినటువంటిది అనువాదం చేసేవాళ్ళు ఇక్కడి వాళ్లకు చాలా భయం ఎక్కువ. ఏదైనా మళ్ళీ వీళ్ళు ఏ మతం వారికైనా మనోభావాలు దెబ్బతింటే తిరుగుబాటు చేస్తారు, సినిమాను ఆడకుండా చేస్తారని చెప్పేసి దాంట్లో ఏమని చెప్పారంటే, భయపడేవాడే ఎక్కువగా భక్తి మార్గంలోకి వెళ్తాడు. భయపడేవారే, భయము లేనటువంటి వారు ధైర్యంగా తమ జీవన గమ్యాన్ని ఎంచుకుంటారు. ఇక ఎవరైతే భక్తి మార్గంలోకి వెళ్తుంటారో వాళ్ళు సుఖ సంతోషాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా వెళ్తారా, లేదంటే భయంలో ఉన్నప్పుడు ఎక్కువగా వెళ్తారా గుడికి? సంతోషంగా ఉన్నప్పుడు ఆచార్యజీ. భయంలో ఉన్నప్పుడు వెళ్తారు ఆచార్య. భయంలో ఉన్నప్పుడు వెళ్తారు ఆచార్య. భాగ్యలక్ష్మమ్మ గారు, ఆచార్యజీ ఉన్నప్పుడు దేవుడు మొక్కుకునే కోరికల యొక్క అభిప్రాయం ఏంటి? ఆచార్యజీ తెలుసుకో, మా పిల్లలు బాగుండాలి, మాకు ఈ దుఃఖం దూరం కావాలి. అర్థమవుతుంది అమ్మగారు? అలా కూడా వెళ్ళొచ్చు ఆచార్య. సంతోషంగా ఉన్నప్పుడు కూడా మనం వెళ్ళొచ్చు. సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు తృప్తిగా వెళ్ళేటువంటి వాళ్ళు చాలా తక్కువ, కానీ దుఃఖంలో ఉన్నప్పుడు వెళ్ళేటువంటి వాళ్ళే ఎక్కువగా. అవును ఆచార్య. ఆచార్య, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు పోతారు. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇంకా సంతోషంగా అనేటువంటిది ఇంకా విశేషంగా ఉంటుంటది. దుఃఖంలో ఉండేటువంటి వాళ్ళు మామూలు స్థాయిలో, మామూలు స్థితిలో అసలు గుర్తుకే రాదు. ఇంకా వాళ్ళు చేయాలన్నప్పుడు మాత్రం పట్టుబట్టి మరీ చేస్తారు. బలివ్వడానికైనా వెనుకాడరు, ఇంకే పని చేయడానికైనా వెనుకాడరు. అర్థమవుతుందా? ఇదంతా అజ్ఞానం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు కదా, దయానంద సరస్వతి పేరు పెట్టి మరీ చెప్తున్నాడు కదా, దీనికి ఔషధ సేవనము అయితే చాలా మంచిది ఉంటుంటది. ఔషధ సేవనం చెయ్యడంతో ఈ రోగాలు పోవు. దానికి పత్యాపత్యములు ఓం ప్రకాష్ చిన్నగా ఉన్నప్పుడు సందర్భంలో మందు తాగడం సప్పడి మెతుకులు తినడం, మందు తాగడం సప్పడి మెతుకులు తినడం అంటే అదేదో బాధగా అనిపిస్తుంది. ఈ సందర్భంలో ఓ మనోరంజనమైన కథ ఏంటంటే, భర్త రోజు తాగొస్తుంటే భార్య రోజు తిట్టేది అనమాట. నువ్వు ఈరోజు మళ్ళీ తాగావా అని చెప్పేసి తిడుతూ ఉంటుంటే భర్త ఒక రోజు ఏమన్నాడంటే, మా బాధ నీకేం తెలిసే, మేము ఎంత బాధపడుతున్నామో అని. అంటే అదేంటో నాకు చూపెట్టు, నీ ఎటువంటి బాధపడుతున్నారు అని చెప్పేసి అంటే, ఒక రోజు ఆ సారథి తీసుకొచ్చి తాగిపిస్తే ఆమె ఒక బుక్క తాగి దానికి తల తిరుగుడు అంత ఎటు అనిపిస్తే, చీ ఎట్లా తాగుతున్నారండి ఇది అంటే, అదేనే మా బాధ, అంత బాధను మేము జీర్ణించుకొని వస్తున్నాక నువ్వు తిరుగుబట్టి తిడుతుంటావు మమ్మల్ని అని చెప్పేసి, తిరగబడి తిడుతుంటావు అని చెప్పేసి భార్యను అంటుంటాడు అనమాట. ఆ రకంగా ఈ యొక్క పత్యములు చేయాలన్నమాట. మందు సేవించినప్పుడు కొద్దిగా నోరు కట్టాలి. ఏమిటి అంటే, ఈ వంకాయలు కానీ, ఈ గోరుచిక్కుడు కానీ, ఆలుగడ్డలు కానీ, మరియు శనగపిండి వంటకాలు ఇవి తినకుండా ఉంటే బాగుంటుంది. ధూర్తులు, పాషండులు, అనాచారులు, స్వార్థపరులకు వారికి వశమై పాకి పని చేయువారు బంగి మాలమాదిగలు శూద్రులు మ్లేచ్చులు మున్నగు వారు, ఇటువంటి వారు ఏంటంటే పేదరికంలో ఉంటారు ఒకటి, మరి ఏదైనా అనారోగ్యం రాగానే తొందరగా జడుచుకుంటారు, భయపడతారు. ఆ భయపడి దేవతకు మొక్కుకోవడం,
నీకు కళ్ళు సాగ పెడతా, నీకు నైవేద్యం పెడతా, ఇది పెడతా, అది పెడతా అని చెప్పేసి మొక్కుకోవడం, అది యొక్క ఈ మంత్రగాళ్ళ దగ్గర పోయి తాయెత్తులు కట్టించుకోవడం, ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. అందుకని అది సరైనటువంటి విశ్వసించి అనేక విధములుగా నానా విధములకు వంచనలకు లోనై ఉచ్చిష్ట భోజనం చేస్తూ, ఉచ్చిష్ట భోజనం అంటే ఎంగిలి వాళ్ళు తినే ఇచ్చినటువంటిది. ఇప్పుడు కొంతమంది గురు సంప్రదాయంలో ఏం చేస్తుంటారంటే ఏది వండినా కూడా వాళ్ళు ముందు తిని తన శిష్యులకు తినబెడుతుంటారు. చేత్తో తినబెట్టేవారు కొందరు, లేదంటే వండినటువంటి దాంట్లోంచి కొంత తిని మిగిలిది ఆ దాంట్లో వేస్తారు. ఈ యొక్క ముస్లింలు చేసేది అదే కదా. వాళ్ళు ఈ యొక్క దాని ఏమంటారు హలీంలో కానీ బిర్యానీలో కానీ వాళ్ళు ఈ మధ్య చేస్తున్నటువంటిది అనేక వీడియోల్లో పట్టుబడి అది చూపిస్తున్నటువంటిది ఊమడము అదని చేయడం చేస్తున్నారు కదా. అటువంటిది చేయడం సరైనటువంటి కాదు అని దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. వాళ్ళు ఎంగిల్ చేత్తోనే తింటారు ఆచార్య, ఎంగిల్ చేత్తోనే పెట్టుకుంటారు అన్న పదార్థాలు. అవును. ప్రభాకర్ గారు ఏమైనా చెప్పాలంటే చెప్పండి, మైక్ ఆన్ లో పెట్టొద్దు. మిథ్య అంటే కల్పితం. మంత్రతంత్రములకు వశులై దారాలు తాయెత్తులు కట్టించుకొని తిరుగుచుందురు, ధనము నాశనము చేసుకొందురు, సంతానమునకు దుర్దశ కలిగించి రోగములు రోగములను పెంచుకొని దుఃఖముల పాలగుదురు. ఈ బెంపు చేసుకొని అన్నది చూడండి, రోగాలను పెంచుకొని దుఃఖముల పాలగుదురు. ఎంత సరళంగా ఉన్నదాన్ని బెంపు చేసుకొని అంటే ఏమర్థం? భూత ప్రేత నివారక తంత్రములు, భూత ప్రేతములను వదిలిస్తామని చెప్పేసి ఈ యొక్క తంత్రాలు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి. డబ్బు మూటగట్టుటలో మెలకువ కలిగి కన్నులుండి చూడజాలని మూర్ఖులు తమలో ఎవరికేని ఏదేని వ్యాధి సంక్రమించినప్పుడు దుర్బుద్ధులు పాపులు స్వార్థపరులు నగు వంచకుల దరిజేరి అయ్యా ఈ పిల్లవానికి పిల్లకు వ్యక్తికి ఏమైనదో చూడు బాబు అని అర్థింతురు. ఇక డాక్టర్ దగ్గర పోయినప్పుడు డబ్బులు ఎట్లాగో తీసుకుపోతుంటారు కాబట్టి ఆ రకంగా డబ్బులు మూట కట్టుటలో మెలకువ కలిగి కన్నులుండి చూడజాలని మూర్ఖులు. కన్నులుండి చూడజాలని అంటే దీనికి అమ్మవారు ఈ ప్రకారంలో చెప్తుంటాను. శీతల తంత్రం అది వస్తున్నది, ముందుకు వస్తున్నది కాబట్టి అది ప్రకారం ఇక్కడ ఏదైనా రోగం వస్తే దానికి చికిత్స చేయాలనేటువంటి అవగాహన లేనందువల్ల తొందరగా ఆ యొక్క సాయబుల దగ్గరికి ఈ యొక్క మంత్రగాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి దుర్బుద్ధులు పాపులు స్వార్థపరులకు అటువంటి వంచకుల దరికి చేరి అయ్యా ఈ పిల్లవానికి వీరికి ఏమైందో చూడు బాబు అని చెప్పేసి వారిని అడుగుదురు. అంతటా ఆ ధూర్తులు ఈ రకంగా చెప్తుంటారు, ఇతని శరీరమున భూతము ప్రేతము భైరవుడు శీతలాదేవియో మరి ఎవరో ప్రవేశించినారు. ఇక ఇతనికి దయ్యం పట్టిందో ప్రేతం భూతం పట్టిందో తెలియదు, భైరవుడు కావచ్చు లేదంటే శీతలాదేవి ఏదో ఒకటి అయితే జరిగింది, ప్రవేశించింది ఇతనిలో అని చెప్పేసి చెప్తారు. అయితే వాళ్ళు ఏమంటారంటే మీరేదో ఉపాయం చేయునంత వరకు ఇది తొలగదు, అంటే ఇక మీ దగ్గరికి వచ్చాం కాబట్టి మీరే ఏదైనా ఉపాయం చేస్తేనే కానీ ఇది పోతుంది. ఇక దాన్ని మీరు ఉపాయం చేసే వరకు ఆ పట్టినటువంటి వాళ్ళు వదలరు. ఎవరిని అంటే ఈ పిల్లలను, ఎవరికైతే ఈ అనారోగ్యంగా ఉన్నదో వారికి ప్రాణము తీయుదురు. కావున మీరు తగినంత కట్నము సామాను ఇచ్చిన. ఇక ఆ ధూర్తులు ఏమంటారంటే మీరు వీరికి తగినంత ఏదో ఉపాయం చేయనంత వరకు ఇది తొలగదు, ఈ పట్టినటువంటి అనారోగ్యం అని మనం అంటున్నాం. వాళ్ళు ఏమంటారంటే భూత ప్రేతం ఇంకా భైరవుడు శీతలాదేవి అని వాళ్ళు అంటారు. ఆ శీతలాదేవి భైరవుడు ప్రేతం భూతములు అవి వదలరు.
ప్రాణము తీయుదురు. కావున మీరు అంటే ఆ తల్లిదండ్రులతోటి ఆ యొక్క ధూర్తులు మంత్రగాళ్ళు ఏమంటున్నారంటే, మీరు తగినంత కట్నము సామాను ఇచ్చిన మేము మంత్ర జపములు పురశ్చరణము చేసి వీనిని తొలగింతుము. అంటే వీరికి పట్టినటువంటి ఈ దయ్యము, భూతము, ప్రేతము, ఈ యొక్క భైరవుడు, ఈ శీతలదేవి లాంటి వాటిని మేము తొలగిస్తాము అని అంటారు. అప్పుడా గుడ్డివారు అంటే అజ్ఞానులు, అయ్యా మా సర్వస్వం పోయినను సరియే, కానీ ఇతనిని బాగు చేయుడు అందరు. అప్పుడు ఆ ధూర్తులు అభీష్టము సిద్ధించు. ఆ ధూర్తుల యొక్క అభీష్టం, వారు ఇక ఏది కావాలంటే అది తెప్పించుకుంటారన్నమాట. ఆ తెప్పించుకునేదానికి వీరి రోగానికి ఏమి సంబంధం లేదు. కానీ వారు అమాయకులు, గుడ్డిగా నమ్మారు కాబట్టి వాళ్ళు పండుగ చేసుకుంటారు అన్నట్టుగా. వారు ఆ మూర్ఖులతో ఇట్లందరూ, మంచిది, ఇంత సామాను ఇంత దక్షిణ తీసుకురండి, దేవతకు ఉపహారము గ్రహదానము చేయవలెను. ఇట్లు చెప్పి ఆ రోగి ఎదుట డోలు, తప్పెటలు, తాళాలు, మద్దెలలు వాయింపసాగుదురు. ఆ ధూర్తుల్లో ఒక పాషండు ఉన్మత్తుడై చిందులు వేయుచు, నేను ఇతనిని ప్రాణములే తీసుకొందును అనను. అంటే ఈ యొక్క మంత్రగాళ్ళ దగ్గర ఒకరిద్దరు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఒకరు మాట్లాడుతూ ఉండి తప్పెటలు, డోలు, తాళాలు మధ్యలో ఇవన్నీ వాయిస్తూ ఉంటుంటారు ఒకరు. ఇంకా మరొకరు ఏంటంటే, ఇంకా అతడు ఉన్మత్తుడై పిచ్చిగా చిందులు వేస్తూ వచ్చి, ఇప్పుడు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి ఆ పిల్లలను మనం తీసుకెళ్తుంటాం కదా, తీసుకెళ్ళినప్పుడు ఆ పిల్లలను నేను ఇతని ప్రాణం తీస్తానని చెప్పేసి ఆడు ఎగురుతూ చెప్పేవాడు, చెప్తుంటాడు. అప్పుడు అందులో ఆ రకంగా అతడు అన్నప్పుడు నీచ పాషండుని పాదాలపై పడి, అట్లా ఎవరైతే పిచ్చెక్కి ఎగురుతూ గంతులేస్తూ అరుస్తూ నేను ఇతని ప్రాణములు తీస్తానని చెప్పేసి ఎవడైతే ఎగురుతున్నాడో అతని కాళ్ళ మీద పడి, నీకు కావలసినది తీసుకొనుము, ఇతని ప్రాణములను మాత్రం విడిచిపెట్టుమని వాపోదురు. అంటే ఇక వాళ్ళ కాళ్ళ వెళ్ళబడి బతిమాలడుకుంటారు అనమాట. అప్పుడు ఆ ధూర్తుడు, నేను హనుమంతుడను, మంచి మిఠాయి తెందు, మంచి మిఠాయి తీసుకురండి, తైలం కావాలి, సింధూరం కావాలి, మరుగుంబాపు రొట్టెలు, మణుగుంబ అంటే ఏంటి, గుడుంబ అనేది తెలుసు కానీ మణుగుంబ అనేది తెలియదు. రొట్టెలు, ఎర్ర లంగోటు తీసుకురండి. మనుగు అనేది కొలత. మనుగు అంటే ఒక కొలత అన్నట్లు. సరే 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 మనుగుంబావు. అచ్చా ఓకే ఓకే. మనుగుంబావు, రొట్టెలు, ఎర్ర లంగోటు తీసుకురండి. లేదా నేను భైరవుడను, 5 సీసాల సారాయి తీసుకురండి, 20 కోడి పెట్టెలు, 5 మేకలు, మిఠాయి, కొత్త వస్త్రములు తీసుకురండి అని ఏమేమో వాగును. నీకు కావలసినది మేము తీసుకొనము అని ఆ మూర్ఖులు అంటే అజ్ఞానంగా తెలియని అమాయకులు పలకగా, ఆ ధూర్తుడు పిచ్చివాని వలె ఎగురును, గంతులు వేయును. కానీ అప్పుడు ఎవడైనా ఒక బుద్ధిమంతుడు ఆ ధూర్తుని 4 చెప్పు దెబ్బలు కొట్టి చెంపలు వాయించి బడిత పూజ చేసినచో అతనిపై ఉన్న హనుమంతుడో భైరవుడో దేవియో వెంటనే ప్రసన్నతను పొంది పారిపోవును. బాలరాజు గారు అర్థమైందా? అర్థమైంది. అంతే తేడా. ఇప్పుడు వాళ్ళు అదే చేశారు కదా, 3 స్నేహితులు ఇట్లా భుజాల మీద చేతులు వేసుకొని పోతుంటే ఆ పీళ్ళని చూడగానే మధ్యలో ఉన్నోడికి దేవుడు వస్తే ఇట్లా చేతులు ఇట్లా జాడిచ్చేసరికి వాళ్ళకి దెబ్బ తల్లి, వాళ్ళు ఈడ్చి వెనక నుంచి అంతే వెనక తిరిగి, అరే నన్ను దన్నకన్నా నాకు తుర్క దేవుడు వచ్చిందంటే ఇదే కదా. అందుకని ఎప్పటి వరకైతే అమాయకులు మూర్ఖంగా ఉంటుంటారో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే మా బుద్ధిమంతుడు ఈ రకంగా చేస్తే అటువంటివి ఏవి జరగవు. కారణం ఏమనగా మూర్ఖుల నుండి ధనము హరించుటకు ధూర్తులు ఆడిన ఆటయే తప్ప
మరి ఒకటి ఏమి కాదు. ఇప్పుడు గ్రహశాంతి. ప్రభాకర్ గారు మైక్ వెంటనే బంద్ చేయండి. ఓం ఆచార్య అమ్మా నమస్తే ఆచార్య. ఇక్కడ ఒక సందేహం వస్తుంది ఆచార్య. పీర్ల పండుగ ముస్లిం వాళ్ళ పండుగ కదా ఆచార్య. అయితే అవును. వాళ్ళకు అది అంటే పూనకం అలా రాదు, హిందూ వాళ్ళకే వస్తుంది. ఆ ఇది ఇగో బాలరాజు గారు ఇట్లా ప్రశ్నించాలి, ఇలా ఉండాలి. ఎందుకంటే వాళ్ళలో ఇవేవి ఉండవు. క్రైస్తవుల్లో కానీ ముస్లింలలో కానీ ఉండవు. ఈ హిందువులలోనే వస్తుంటాయి. ఎందుకంటే హిందువులే అమాయకులు, నమ్ముతుంటారు ఏదైనా, అందుకని ఇక్కడ ఉంటుంటాయి. ఇదంతా అజ్ఞానం అంతే. ఇప్పుడు బాలరాజు గారు మీరు పీర్ల పండుగ చూసినట్టయితే ఆ పొద్దుటి పూట ఎగిరి ఎగిరి మధ్యాహ్నం పూట ఏబీసీ గారిని కొడుతుంటారు చూడు. ఆ ఏబీసీ గారు అవును సార్. ఎవరు? ఏ సమయం అర్థం కాలేదు. పీర్ల పండుగ వాళ్ళు ఎగిరి ఎగిరి అది మధ్యాహ్నం పూట విశ్రాంతి ఇవ్వడం గురించి ఏబీసీ గారిని కొడతామని చెప్పేసి 3 కర్రల మీద కొండ బోలించి దాన్ని కొడుతుంటారు కదా. దాని పేరు ఏబీసీ అని గాడ అంటారు. తెలియదు సార్ మాకు అది. అవునాచార్య. దాని అభిప్రాయం ఏంటంటే ఎవరైతే మన దేశభక్తి పూర్వకంగా వాళ్ళు సంఘటితంగా ఉండి ప్రజలను జాగృతం చేస్తూ ఉండేవారో, సంఘ నాయకులు, గ్రూప్ లీడర్ ఎవరైతే ఉండేవారో వాళ్ళ తలలు కొట్టి చౌరస్తాల మీద వేలాడదీసేవారు. అదే దానికి ఆ పేరు పెడితే ఇప్పుడు వీళ్ళలో ఉద్రేకం వస్తుంది కాబట్టి ఏబీసీ గార్డ్ అని చెప్తున్నారు అనమాట. అంతరార్థం చాలా ఉంది ఆచార్య. చాలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇది మరి వారు వచ్చినప్పుడు వారి ముంగట చెప్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వారి కళ్ళు తెరవాలి శ్యామలయ్య గారు. కాబట్టి వారు వస్తారు, వచ్చినప్పుడు చెప్తారు. ఎందుకంటే ఇక్కడ జరిగేది కూడా ఇద్దరు కొట్టుకుంటే దారిలో లైన్లో పోతున్నారు. ఇద్దరు ఒక రేషన్ కార్డు లైన్ కానీ రిజర్వేషన్ కానీ ఏదన్నా దాని ఒక లైన్లో పోతున్నప్పుడు ముంగటోళ్ళు ఇద్దరు కొట్టుకొని పడిపోతే ఎనుకున్నోడికి దారి దొరుకుతుందో దొరకదా? ఆ ఎన్నుకున్నది ఎక్కడ అంటే ఇక్కడ ఈ యొక్క ముస్లిం ధర్మానికి ప్రచారం చేయడానికి వీళ్ళంతా మనం ఎదగకూడదు, మన సంస్థలు పైకి రాకూడదు అనేటువంటిది వారు వచ్చినప్పుడు ఇంకా వివరంగా చెప్పుకుందాం. ఎందుకంటే ఇది వారి ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరిది. తామేం చేస్తున్నాము, మనము వేదం చదవకుండా, వైదిక ధర్మం పైకి రాకుండా, మన రాముని చరిత్ర తెలియకుండా, కృష్ణుని చరిత్ర తెలియకుండా, హనుమంతుని చరిత్ర తెలియకుండా, వీళ్ళు ఏవైతే కేవలం పూజ వరకే ఉండి ఆ యొక్క మహాపురుషులను అవమానపరుస్తున్నారో దాని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే తెలుసుకునేటువంటి వాళ్ళు క్రైస్తవ ప్రచారాన్ని, ముస్లిం ప్రచారానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళే. అదే మీరు ఈ పండుగల పేరుతో, శ్రీరామనవమి పేరుతో వచ్చినటువంటి వాళ్ళందరికీ శ్రీరాముని చరిత్ర పంచండి. హనుమంతుని జయంతి పేరు మీద ఆ యొక్క జులుసు తీసినప్పుడు అందులో వచ్చినటువంటి వారందరికీ హనుమంతుని చరిత్ర పంచండి. శ్రీకృష్ణ జన్మాష్టమికి శ్రీకృష్ణుని యొక్క చరిత్ర పంచండి. ఏ రకంగా భక్తి పెరుగుతుంది? పూజ చేసి ప్రసాదం తినేస్తే పెరుగుతుందా, లేదంటే వారి చరిత్రలు పంచితే అందరు చదివితే పెరుగుతుందా? చరిత్రలు తెలపాలి సార్. అది చేయరు, చేయాల్సింది చేయరు. చేయకూడదు చేసేసరికి ఏంటంటే వాడు చేసుకున్నట్టు వాడు పెరుగుతుంటది, ఉధృతం అవుతుంటది. మళ్ళీ వాడు ఇట్లా వచ్చిండు అట్లా వచ్చిండు అని కథలు చెప్పడం. ఆచార్య అంటే నేను గొప్ప అనే విషయం కాదు దగ్గరే ఉంటున్నారు కదా ఆచార్య, ఎందుకు చెప్పరు? అదే ఈ మిడిమిడి జ్ఞానమే ఇప్పుడు ఈ ఆశ్రమంలో జరుగుతున్నా కూడా అదే. ప్రభాకర్ గారు అడుగుతున్నారు, రాజమణమ్మ గారు అడుగుతున్నారు. అది సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. ఎందుకంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆ మూర్ఖులు ఒకడొక గ్రహగ్రస్తుడై గ్రహరూపుడైన జ్యోతిర్విదాభానుని చెంతకేగి, అంటే ఆ మూర్ఖులు, అంటే మూర్ఖులు అనే పదం వాడకూడదు, కాకపోతే అజ్ఞానులు, తెలియని అమాయకులు అనే పదం వాడాలి.
అమాయకులు ఒకరొక గ్రహగ్రస్తుడై, అంటే ఎవరికైనా గ్రహణం పట్టినట్టయితే, గ్రహణంతో ప్రభావితం అయినట్టయితే ఆ గ్రహ రూపుడైనటువంటి జ్యోతిర్విధాభానుని, అంటే ఆచార్య మూర్ఖులనే పదం వాడకూడదు అంటున్నారు ఆచార్య. కొంతమందికి మూర్ఖులనే పదం వాడితేనే వాళ్ళకి నచ్చుతుంది ఆచార్య. ఆ జ్ఞానం అంటే నువ్వు జ్ఞానవంతురాలువా అని అడుగుతున్నారు ఆచార్య. సరే, అంటే మరి నేనేంటంటే ఒకరి మనోభావాలను దెబ్బతీయడం ఎందుకు అని ఇక్కడ అమాయకులు అన్నదానికే అర్థం వస్తుంది. మరి మీరు అన్నది కూడా నిజమేనమ్మా. మీరు జ్ఞానవంతులా కాదా అనేది పక్కన పెడితే ఏంటంటే, ఆ మూర్ఖులు అన్న దానికి అర్థమేంటో అది వారినే అన్నట్టుగా. ఇప్పుడు ఈ సందర్భంలో మనోరంజనం ఏంటంటే, దొర దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ పని ఆవిడకు కనపడగానే అడిగినంట దొర, ఏమే మళ్ళీ నీకు మనోడు ఏమంటున్నాడంటే, ఇప్పుడిప్పుడే అమ్మనక్కని అరుచుకుంటుండు వాంచని అన్నట్టుగా ఉన్నాడు. అది వాళ్ళకి అదే భాష బాగుంటది అన్నట్టు. ఆ అరుచుకోవడం ఏంటి, అమ్మనక్కనడం ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళకు ఇక మూర్ఖులు అంటేనే బాగుంటది అనిపిస్తుంది. సరే, మీరన్నది ఉండొచ్చు. ఆ యొక్క జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇతనికి ఏమైనది అని అడిగిన ఆ జ్యోతిషుడు ఇట్లు అంటాడు, ఇతని మీద సూర్యాది క్రూర గ్రహములు వచ్చి ఉన్నవి. అంటే అది ఏమంటారు, పెళ్లి వాహనాలు, పెళ్లికి వచ్చేటువంటి వాళ్ళు బండ్లు వచ్చినాయి అంటే వచ్చినవి అని అంటే ఏమన్నట్టు, వచ్చినవి అని అంటే పెళ్లికి వచ్చేవారు వచ్చేదంటే వచ్చారు అంటే ఏమన్నట్టు, ఎక్కడి నుంచి అయితే బయలుదేరారో అక్కడ లేరు అన్నట్టే కదా. ఇప్పుడు వీరికి సూర్యుని వంటి క్రూర గ్రహములు వచ్చి ఉన్నవి, ఇతని మీద వచ్చినాయి అని అంటే ఆ క్రూర గ్రహాలుగా ఇక ఎవరికి సూర్యుడు కనబడట్లేదా? రాహు కేతువు శని గ్రహం ఇంకా కనబడట్లేదా? ఇతని మీదకే వచ్చాయా? ఆ క్రూర గ్రహములు వచ్చి ఇతన్ని ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి వానికి శాంతి పూజ పాఠము చేయించి ఇతనికి సుఖం చేస్తేనే ఇతనికి సుఖం కలుగుతుంది. లేకుంటే మిక్కిలి పీడితుడై మరణించినను ఆశ్చర్యం లేదు అని చెప్తుంటారు అన్నమాట. ఈ రకంగా చెప్పినప్పుడు దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు ఏంటంటే, ఉత్తరం, జ్యోతిష మహారాజా, ఈ భూమి వలె సూర్యుని వంటి లోకములు కూడా జడములే కదా. అవి తాపము ప్రకాశాదులను ఇచ్చుటకు భిన్నముగా ఏమీయూ చేయలేవు కదా అని, అవి చేతనముల క్రోధముతో దుఃఖమును శాంతముతో సుఖమును అవి ఎట్లా ఇవ్వగలవు, ఎట్లా వసంగగలవు, ఎట్లా ప్రసాదిస్తుంటాయి అని ప్రశ్నింపవలయును అని దయానంద సరస్వతి మనకు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. ఇట్లా వాళ్ళని ప్రశ్నించండి అని. మరొక ప్రశ్న, ఈ లోకమున రాజులు ప్రజలు సుఖ దుఃఖములను పొందుతున్నారు కదా, అవి గ్రహ పొలములు కావా? అంటే ఇప్పుడు వాళ్ళు దుఃఖంలో ఉండి ఈ యొక్క జ్యోతిష్కుని దగ్గరికి వస్తే ఈ గ్రహాలు అతన్ని సంక్రమించాయి కాబట్టి అందుకే దుఃఖం ఉన్నది. ఈ దుఃఖంలో ఇతడు చావను కూడా చావచ్చు. మీరు ఇతనికి శాంతి గురించి ఈ పూజలు చేయాలి, ఈ రకంగా దానాలు చేయాలని ఏవైతే చెప్తూ ఉంటారో ఆ రకంగా మరి చేస్తే ఆ పూజ, వారు చెప్పినటువంటి పూజ పాఠము శాంతి జయించినప్పుడు సుఖం కలుగుతుంది అని అంటున్నారు కదా. అదే దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, మరి రాజులు సుఖాన్ని అనుభవిస్తున్నారు, సుఖము దుఃఖము, ఓటమి పాలైనప్పుడు దుఃఖము, గెలుపొందినప్పుడు సుఖం వాళ్ళు పొందుతున్నారు కదా, అవి కూడా గ్రహ ఫలములైనా కావా అని అడుగుతున్నాడు. దానికి సమాధానం చెప్తున్నాడంటే కావు, అవి పాపపుణ్యముల ఫలములు. దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడంటే పాపపుణ్యముల ఫలములు. ఈ ప్రశ్నించేటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే వాళ్ళు సుఖపడతారు దుఃఖపడతారు, అవి గ్రహ ఫలములు కావా అని చెప్పేసి ప్రశ్నకర్త అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు ఏంటంటే ఇవి పాపపుణ్యముల ఫలాలు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న ఏమడుతుందంటే, జ్యోతిష్ శాస్త్రము అబద్ధమా? జ్యోతిష శాస్త్రము అబద్ధమా? దానికి సమాధానం ఏంటంటే కాదు, అందులో అంకగణితము, బీజగణితము, రేఖాగణిత విద్యలు ఉన్నవి.
అవి అన్నియు సత్యములే, కానీ ఫలములకు సంబంధించిన లీలలన్నీయు అబద్ధములు. సమయం అతీతమైపోయింది కాబట్టి ఈ జన్మపత్రం చాలా విశేషకంగా ఉంటుంటది. జన్మ నక్షత్రము, జాతకము, ఇవన్నిటి గురించి రేపు తెలుసుకుందాం. ఇంతటితో ఈరోజు వాణిని విరమింపజేస్తాను. నమస్తే. గ్రహ ఫలముల కంటే ఇవే ఎక్కువ ముఖ్య పాప పుణ్యాలే కారణమని చెప్తున్నారా ఆచార్య? దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, ఆ ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే, ఈ గ్రహములతోటే గ్రహాలు అనుగ్రహించినప్పుడు సుఖము, గ్రహాలు క్రూర దృష్టిని సాధించినప్పుడు దుఃఖము కలుగుతుంటది. ఇవి గ్రహ దోషములు కావా అని అడిగితే దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, కావు, ఇవి పాపపుణ్యముల పరిణామములు అని చెప్తున్నాడు. ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈరోజు ఎపిసోడ్లో సత్యార్థ ప్రకాశంలో మనము ఈ గ్రహ దోషాలు మానవులపై ఉంటాయని కొన్ని భ్రమలు కల్పించడం, ఆ భ్రమలకు సమాధానంగా దయానంద సరస్వతి మనకు జ్ఞానోదయం కలిగించడం అనే విషయాలు నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత పదార్థ విద్యను చదవక, వినక, విచారింపక ఉన్మాదము, పిచ్చి, మున్నగు ఈ రోగములకు భూతములు, ప్రేతములని నామములు పెట్టి భ్రమలోకి నెట్టివేసి ప్రజలను దుఃఖితులను చేస్తున్న వాళ్ళు ఒక వర్గంగా ఉన్నారు. వాళ్ళ యొక్క జీవితం గడుపుకోవడానికి మంత్రాలని, తాయెత్తులని ఎన్నో విధాలుగా ప్రజలను మోసం చేస్తున్నారనే విషయాలు ఎన్నో తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్ ద్వారా. అందుకే ఇవన్నీ అందరికీ తెలియజేయడానికై ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి అందరికీ ఈ జ్ఞానాన్ని పంచి అందరికీ మేలు చేసే విధంగా మనం ముందుకెళ్దాం. ఈ విధంగా ప్రభాకర్ గారు చెప్పడం బాగా చెప్తున్నారు. ఒక్క పుష్పమ్మ తప్ప ఎవరు షేర్ చేస్తలేరు అనేది కనబడుతుంది. అవునా, మరి ఇక చేద్దాం అన్న దానికి అర్థమే ఉంది. చెయ్యాలి. నేను చేస్తున్నాను ఆచార్య. ఎందుకంటే నాకు షేర్ చేయడానికి ఇస్తలేడు అతను యూట్యూబ్ లో. అది నిజమెంత అబద్ధం ఎంతమంది చూస్తున్నారు, యూట్యూబ్ నుండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు అనేది పరీక్షిస్తున్నాడు అతను. అందుకని నెల 15 రోజులైంది ఇప్పటి వరకు షేర్ చేయడం ఇస్తలేడు. పుష్పమ్మ గారు పంపినవి లేదంటే ఎవరైనా పంపితే అవి నేను ఇతర గ్రూపులలో పంపడం జరుగుతుంది. అందుకని అందరూ షేర్ చేయండి. అదే ఆచార్య. తర్వాత ఈరోజు వైదిక సంధ్య వరలక్ష్మ గారు చేయిస్తారు. नमस्ते आचार्य। सर्वेभ्यो नमो नमः। संध्योपासना ब्रह्मयज्ञ। ओम अमृतोपस्तरणमसि स्वाहा। ओम अमृतापितानमसि स्वाहा। ओम सत्यं यशः श्रीर्मयि श्रीः श्रेयसां स्वाहा। ओम शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। ओम वाक् वाक् ओम प्राणः प्राणः ओम चक्षुः चक्षुः ओम श्रोत्रं श्रोत्रम् ओम नाभिः ओम हृदयम् ओम कण्ठः ओम शिरः ओम बाहुभ्यां यशोफलम् ओम करतलकरपृष्ठे ओम भूः पुनातु शिरसि ओम भुवः पुनातु नेत्रयोः ओम स्वः पुनातु कण्ठे ओम महः पुनातु हृदये ओम जनः पुनातु नाभ्याम् ओम तपः पुनातु पादयोः
ఓం సత్యం పునాతు పునః శిరసి ఓంకం బ్రహ్మం పునాతు సర్వత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం మృతం చ సత్యం సావిద్ధ్యా తపస్సోऽధ్యజాయత తతో రాత్రియజాయత తథా సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధతి స్వస్మిచతో వసి సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరశితో రక్షితాదిత్యాయిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమ ఏభ్యోऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्चिराजिरक्षिता पितर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम शिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः प्रदीचीदिक्वर्णोऽधिपतिः प्रदापूरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम शिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः उदीचीदिक्सोभोधिपतिः स्वजो रक्षितास्तु निर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम शिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः द्रवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरदशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम शिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम शिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः పరమేశ్వరుడు పైనుంచి కింద నుంచి నాలుగు దిక్కుల నుంచి పరమేశ్వరుడు వ్యాపించుకున్నాడు. అందుకే కాలంలో మనిషి బందీ అవుతుంటాడు. ఈ కాలమే మనల్ని కదలించి వేస్తుంది. అందుకే పరమాత్మ చూస్తున్నాడు. విజ్ఞానము తెలుసుకోమని ఈ మంత్రాల్లో ఈ సృష్టి గురించి పరమేశ్వరుడు ఉపదేశిస్తున్నాడు. నువ్వు ఏదైతే సత్యాన్ని తెలుసుకుంటావో సత్యము గ్రహించుకుని అసత్యం వదులుకుని సత్యాన్ని సేవించుదావో అప్పుడు నీ గ్రహ దోషాలన్నీ కూడా ఉండవు. ఆ పరమేశ్వరుని తెలుసుకోవడానికి సమస్త బ్రహ్మాండం కూడా బ్రహ్మాండం నుంచే నువ్వు పుట్టుకొచ్చావు. ఈ మంత్రాలకు అర్థము గుప్తంగా వివరించటం జరుగుతుంది. ఓం ఉపస్థాన మంత్రములు పరమేశ్వరునికి అత్యంత దగ్గరగా ఉండి పరమాత్మ ఒడిలో తన ఉన్నాడు అని తెలుసుకోవటమే ఉపస్థాన మంత్రములు. ఓం జాత వేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః చిత్రం దేవానామదగాధనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నిః ఆప్రత్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుదశ్చ చ ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశీ విశ్వాయ చూర్యం వద్వయం తమసస్వరిష్వః పత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమఘన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తా శుక్రమృచ్చరతు
పశ్యేమ శరదృశ్యతం జీవేమ శరదృశ్యతకం శృణుయామ శరదృశ్యతం ప్రభ్రమామ శరదృశ్యతం అదీనాసామ్య శరదృశ్యతం గోహ్యచ్చ శరదృశ్యతాత్. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక ఓ సచ్చిదానంద స్వరూప, నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. హే జగదీశ్వర దయానిధి భవత్కృపయ అనేన జపవాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్ష శత్రువిధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మేము సిద్ధులు ప్రాప్తించుకుందాము గాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయాపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. నమో నమః. శాంతి పాఠం చెప్పండి. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. నమస్తే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. నమో ఓం నమః. నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే.